ఈరోజు మన ధ్యానానికి సహాయకరంగా లూకా సువార్త 18వ అధ్యాయం, గాస్పల్ అకార్డింగ్ టు లూక్ 18th చాప్టర్ 18 to 30th వర్స్ వరకు మనము అందరం కలిసి చదువుదాం. ఎప్పట్లాగానే గాస్పల్ అకార్డింగ్ టు లూక్ 18th చాప్టర్ వర్సెస్ 18 to 30th వర్స్, 18 నుంచి 30 వరకు అందరం కలిసి చదువుదాం. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడినగుటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడనని ఏల చెప్పుచున్నావు. దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుమను ఆజ్ఞలను ఎరుగుదువు గదా అని అతనితో చెప్పాను. అందుకతడు, బాల్యము నుండి వీటన్నిటిని అనుసరించుచునే ఉన్నాను నేను. యేసు విని, నీకింకా ఒకటి కొదువుగానున్నది. నీ కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీ వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు గనక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా, యేసు అతన్ని చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెచ్చములో ఒంటె దూరుట సులభమని చెప్పాను. ఇది వినిన వారు, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా, ఆయన, మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. పేతురు, ఇదిగో మేము మాకు కలిగిన విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమనగా, ఆయన, దేవుని రాజ్యం నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లను, పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఈ చదువుకున్న వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఇది మనందరికీ సుపరిచితమైన వాక్య భాగమే. అయితే ఇందులోంచి కొన్ని విషయాల్ని మనం ఈరోజు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ది స్టోరీ వాజ్ అబౌట్ రిచ్ యంగ్ రూలర్. ఒక ధనవంతుడైన యవనస్తుడైన ఒక అధికారికి సంబంధించిన ఒక వృత్తాంతం మనం ఇప్పుడు చదువుకున్నాం. ఈ స్టోరీ, ఈ రిచ్ యంగ్ రూలర్ స్టోరీ మరి 3 గాస్పల్స్ లో ఉంది, 3 సువార్తల్లో ఉంది. మత్తయి సువార్తలో ఉంది, మాథ్యూ 19:16 to 22 వరకు అక్కడ కూడా రాయబడింది సేమ్ విషయం. ఆ తర్వాత మార్క్ సువార్త 10వ అధ్యాయం 17 to 31 వరకు రాయబడింది, అంటే మార్క్ గాస్పల్ 10th చాప్టర్ లో. ఆ తర్వాత ఇక్కడ లూకా సువార్త 18వ అధ్యాయం 18 నుంచి 30 వచనాల వరకు వ్రాయబడింది. యేసు ప్రభు వారి భూమి మీద ఉన్నప్పుడు దెర్ వాజ్ వన్ రిచ్ మ్యాన్. అంటే ఈయనకున్న క్రెడెన్షియల్స్ చూడండి. ఈయన ధనవంతుడు, ఒక వ్యక్తి. ఆ తర్వాత యవ్వన ప్రాయంలో ఉన్నాడు. హీ వాజ్ అన్ యంగ్ మ్యాన్, యవనస్తుడు. ఆ తర్వాత హీ వాజ్ ఎ రూలర్, అంటే ఆయనకు ఒక పవర్ అథారిటీ ఉంది, ఆయన ఒక అధికారిగా ఉన్నాడు. ఆ తర్వాత ముందు యేసు ప్రభుతో జరిగిన కాన్వర్జేషన్ ని, అంటే సంభాషణని మనం చూస్తే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించేవాడు, ధర్మశాస్త్రాన్ని పాటించడానికి ప్రయత్నం చేస్తున్నవాడు. సో వీటన్నిటి నుంచి మనం తెలుసుకునే ఒక విషయం ఏంటంటే, టేక్అవుట్ పాయింట్ ఏంటంటే, అంటే ఆయన ఒక విషయాన్ని గుర్తించాడు. అదేంటంటే, ఆయనకున్న ధనం కానీ, లేదా ఆయనకున్న ఆ యవన ప్రాయం కానీ, లేకుంటే ఆయనకున్న అధికారం కానీ, ఆయన రూల్స్ ప్రకారం జీవించడం కానీ, ఇవేవి తనకి పరలోకం తీసుకుపోవు అనే విషయాన్ని ఒకటైతే గుర్తించిండు ఆయన. ఇవేవి తనను పరలోకం తీసుకుపోవు అనే విషయాన్ని గుర్తించి ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాడు. అదేంటంటే, నిత్య జీవానికి వారసుడినగుటకు నేనేం చేయాలంటే, దాన్ని పారాఫ్రైజ్ చేసుకుని మన భాషలోకి మనకు అనుకూలమైన మన భాషలో, మనకు అర్థమయ్యే భాషలోకి మారుస్తే, పరలోకానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి అని యేసు ప్రభువుని వచ్చి అడిగాడు. ఈ ధనవంతుడు, ఈ యంగ్ మనిషి, ఈ అధికారం కలిగిన వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడిగిన మాట ఏంటంటే, అయ్యా, పరలోకానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి అని అడిగాడు. అది ప్రశ్న. ఆ ప్రశ్న సందర్భంగా యేసు ప్రభుకి ఈయనకి మధ్యలో ఒక సంభాషణ జరిగింది. ఆ సంభాషణని మనం ఇప్పుడు ధ్యానం చేస్తా ఉంటాం. ఇది మనం చదువుకున్న వాక్య భాగం యొక్క బ్యాక్గ్రౌండ్, నేపథ్యం. సో ఈయన ప్రశ్న గురించి మనం ఆలోచిస్తే, అంటే ఈయన యేసు ప్రభు దగ్గరకు వచ్చిన విధానం గురించి ఆలోచిస్తే, మొట్టమొదట హీ కేమ్ విత్ ఏ రైట్ క్వశ్చన్.
ఒక సరైన ప్రశ్నతో యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఇది సరైన ప్రశ్న అని నేను ఎందుకు అన్నానంటే, ఈ ప్రపంచంలో ఉన్న బ్రతికున్న వారందరూ వేసుకోవాల్సిన ప్రశ్న ఇది కదా. అదేంటంటే, నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలనే ప్రశ్న బ్రతికుండగానే మనందరం వేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన ప్రశ్న. అంటే ఒక సరైన ప్రశ్నతో ఈ యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు కదా. ఎందుకు ఇది ప్రాముఖ్యమైంది, ఈ ప్రశ్న ప్రాముఖ్యమైంది అని అంటే, మనకు తెలుసు ఈ భూమి మీద జీవిస్తున్న మనందరం ఈ భూమి మీద కొద్ది కాలం మాత్రమే జీవిస్తాం కదా. మనం భూమి మీద మన జీవితం గురించి బైబిల్లో రాయబడ్డ మాట ఏంటంటే, మీరు అంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. అంటే చాలా లిటిల్ టైం మనం ఈ భూమి మీద ఉంటాం. ఇక్కడున్న మనందరం మనుషులందరం ఈ భూమి మీద. అటు తర్వాత అందరం మరణించాల్సిందే. మరణించిన తర్వాత మనం ఎప్పటికీ జీవించి ఉంటాం. బైబిల్ చెప్తున్నమాట, మరణించిన తర్వాత ఎప్పటికీ జీవించి ఉంటాం. అయితే రెండు ప్లేసులలో, ఒకటి ఉంటే నరకంలో ఉండాలి, లేకపోతే పరలోకంలో ఉండాలి కదా. సాధారణంగా ఇట్లాంటి ప్రశ్నలు వృద్ధాప్యంలో అడుగుతూ ఉంటారు. అంటే వయసు మీద పడిన తర్వాత నేను ఇప్పుడు పరలోకానికి పోవాలంటే ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఈయన యవ్వన ప్రాయంలోనే ఒక సరైన ప్రశ్నని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చిండు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. సో ఈ ప్రశ్న మనందరం వేసుకోవాలి, ఇక్కడున్న మనందరం కదా. నేను ఇప్పుడు చనిపోతే పరలోకానికి వెళ్తానా, నరకానికి వెళ్తానా? పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలనే ప్రశ్న మనందరం వేసుకోవాలి. ఒక సరైన ప్రశ్నతో ఈయన యేసు ప్రభు దగ్గరికి వచ్చిండు. రైట్ క్వశ్చన్ నెంబర్ 1. రెండవది, హీ కేమ్ టు ఎ రైట్ పర్సన్. ఒక సరైన వ్యక్తి దగ్గరికి వచ్చిండు. సరైన ప్రశ్నతో ఒక సరైన వ్యక్తి దగ్గరికి వచ్చిండు. యేసు ప్రభువే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఈ ప్రపంచంలో సరైన వ్యక్తి అని నేను అంటాను. ఎందుకు అని అంటే, యేసు ప్రభువే ఎందుకు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగిన సరైన వ్యక్తి అంటే, ఒక 4 విషయాలు చెప్తాం మీకు. ఒక 4 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు ఈయన సరైన వ్యక్తి యేసు ప్రభు అంటే, సర్వ మానవాళికి తీర్పు తీర్చి ఎవరు పరలోకం వెళ్ళాలి, ఎవరు నరకం వెళ్ళాలనే నిర్ణయించే అధికారం కలిగిన వాని దగ్గరికే వచ్చాడు ఆయన ఆ ప్రశ్నతో కదా. అంటే ఈ భూమి మీద ఎవరిని పరలోకం తీసుకుపోవాలి, ఎవరిని నరకంలో వేయాలని నిర్ణయించే అధికారం ఉన్న వ్యక్తి దగ్గరికే వచ్చి అడుగుతా ఉన్నాడు ఈ ప్రశ్న కదా. ఆ మాట ఎక్కడుంది? లూకాసు వార్త 12:5లో, 4-5 వచనాల్లో, లూకాసు వార్త 12వ అధ్యాయంలో మనం చూస్తే, ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును, చంపిన తరువాత నరకంలో పడద్రోయగల శక్తి గలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. అంటే యేసు ప్రభు ఎవరు అని అంటే, యేసు ప్రభు ఒక వ్యక్తి యొక్క ఎటర్నల్ డెస్టినీ నిర్ణయించేవాడు. ఎవరు పరలోకానికి వెళ్ళాలి, ఎవరు నరకానికి వెళ్ళాలని నిర్ణయించేవాడు యేసు ప్రభు. అందువల్ల ఈయన సరైన వ్యక్తి దగ్గరికి వచ్చే సరైన ప్రశ్న అడుగుతా ఉన్నాడు. నెంబర్ 1. రెండవది, యేసు ప్రభు వారు స్పష్టంగా ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పిన మాట ఏంటంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాడు అని యేసు ప్రభు వారు స్పష్టంగా చెప్పినారు కదా. సో రెండవ కారణం ఏంటి అని అంటే, పరలోకానికి మార్గం యేసు ప్రభువే. యేసు ప్రభు పరలోకానికి మార్గం కాబట్టే ఆయన సరైన వ్యక్తి అని నేను అన్నాను. ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆయనే మార్గం. ఆ మార్గం దగ్గరికే వచ్చి ఈ ప్రశ్న అడుగుతా ఉన్నాడు. అది రెండవది. మూడో విషయం ఏంటంటే, ఈ ప్రపంచంలో ఎటువంటి ప్రశ్నకైనా సమాధానం చెప్పగలిగిన వ్యక్తి దగ్గరికి వచ్చి అడుగుతా ఉన్నాడు ఈ ప్రశ్న. ఈ వ్యక్తి, ఈ రిచ్ యంగ్ రూలర్, ఈ ప్రపంచంలో మనిషికి ఉన్న ఎటువంటి ప్రశ్నకైనా సమాధానం చెప్పగలిగిన వాడు, ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపించగలిగిన వాడు యేసు ప్రభువే. ఉదాహరణకి మనం చూస్తే, ఈ ప్రపంచంలో యేసు ప్రభు వారి 3.5 సంవత్సరాల పరిచర్యలో బహుశా ఎన్ని క్వశ్చన్లకు యేసు ప్రభు ఆన్సర్ చెప్పాడంటే, థియాలజియన్స్ చెప్పే మాట ఏంటంటే, సుమారు 300 ప్రశ్నలకు యేసు ప్రభు వారు సమాధానం చెప్పినారు. అంటే 300 క్వశ్చన్లు అడిగితే ఆయన్ని, ఆ 300 క్వశ్చన్లకు ఆయన సమాధానం చెప్పినాడు, సరైన సమాధానం. అందువల్ల హీఈస్ ద రైట్ పర్సన్ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత 4వది, ఈయన వచ్చి ఏమడిగాడు? పరలోకం వెళ్ళాలంటే నేను ఏం చేయాలి? ఎప్పుడు వెళ్ళాలి పరలోకం అంటే? చనిపోయిన తర్వాత కదా. చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అని అడిగితే, ఈ ప్రపంచంలో మరణాన్ని జయించిన వాడు, మరణించిన వాడిని లేపిన వాడు యేసు ప్రభువే, ఇంకెవరు లేరు.
అందువల్ల యేసు ప్రభువే సరైన వ్యక్తి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి. మరణాన్ని గెలిచినవాడు, మరణించి లేచినవాడు, ఆయన మరణించిన వాళ్ళని కూడా లేపినవాడు. కాబట్టి మరణం తర్వాత ఏం జరుగుతుందో యేసు ప్రభుకే తెలుసు. ఎందుకంటే మరణించి తిరిగి లేచినాడు ఆయన, చనిపోయిన వాళ్ళని కూడా తిరిగి లేపినాడు కాబట్టి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో మొట్టమొదట ఈ వ్యక్తి, ఈ రిచ్ యంగ్ రూలర్ రైట్ క్వశ్చన్తో వచ్చినాడు. రెండవది రైట్ పర్సన్ దగ్గరికి వచ్చి అడుగుతా ఉన్నాడు ఈ ప్రశ్నని, నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి. మూడో విషయం ఏంటంటే హీ కేమ్ ఎట్ రైట్ టైం, సరైన సమయంలో వచ్చాడు ఆయన దగ్గరికి. సరైన సమయం అంటే ఎప్పుడు? ఈ ప్రశ్న మనం ఎప్పుడు వేసుకోవాలి? బ్రతికున్నప్పుడే వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. అందరం బతికున్నప్పుడే మనం సమాధానం తెలుసుకోవాల్సిన ప్రశ్న ఇది. చనిపోయిన తర్వాత ఏమీ చేయలేం, చనిపోయిన తర్వాత అయిపోయింది, టైం అయిపోయింది కదా. కాబట్టి బ్రతికుండగానే ఈ ప్రశ్న అడుగుతా ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే రైట్ టైంలో, అంటే రైట్ క్వశ్చన్తో వచ్చాడు, రైట్ వ్యక్తి దగ్గరికి వచ్చాడు, రైట్ టైంలో వచ్చి ఈ ప్రశ్నని అడుగుతా ఉన్నాడు కదా. అందుకే బైబిల్లో రాయబడ్డ మాట ఏంటంటే ఐజయా 55:6 యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనని వేడుకొనుడి అని బైబిల్లో రాయబడింది. తర్వాత మన రక్షణ గురించి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే 2 కొరింథియన్స్ 6:2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అని బైబిల్ మనకు సెలవిస్తుంది. సో 3 విషయాలు వచ్చినాయి. ఒకటేమో రైట్ క్వశ్చన్తో వచ్చినాడు, రెండవది రైట్ పర్సన్తో వచ్చినాడు, మూడవది రైట్ టైంలో వచ్చినాడు. బ్రతికుండగానే ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి ఆయన ప్రయత్నం చేశాడు, రైట్ టైం, అది మూడవది. నాలుగో విషయం చూస్తే హీ కేమ్ టు జీసస్ విత్ రైట్ యాటిట్యూడ్, ఒక మంచి వైఖరితోటి యేసు ప్రభు దగ్గరికి వచ్చిండు. ఇక్కడ కాదు కానీ మార్క్ సువార్త 10:17 రాయబడ్డ మాట ఏంటంటే, మార్క్ గాస్పల్ 10:17 ఇదే అంశాన్ని గురించి రాయబడ్డప్పుడు మార్క్ గారు నోట్ చేసిన విషయం ఏంటంటే, యేసు ప్రభు ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని, సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడినగుటకు నేనేం చేయాలి అని అడిగాడు కదా. ఈ ర్యాన్ టువర్డ్స్ గాడ్, పరిగెత్తుకొని వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి, వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని సద్బోధకుడా నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి అని అడుగుతా ఉన్నాడు కదా. ఇట్ ఈస్ అ రైట్ యాటిట్యూడ్ యాక్చువల్గా. ఒక రైట్ క్వశ్చన్తో, ఒక రైట్ పర్సన్ దగ్గరికి, ఒక రైట్ టైంలో, ఒక రైట్ యాటిట్యూడ్తో ఈయన యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడిగాడు ఈ ప్రశ్న. అప్పుడు యేసు ప్రభు వారు గేవ్ ఏ రైట్ ఆన్సర్ టు హిస్ క్వశ్చన్, ఒక సరైన జవాబుని యేసు ప్రభు వారు ఆయనకు చెప్పాడు కదా. ఏం జవాబు చెప్పాడు యేసు ప్రభు చూద్దాం కదా. లెట్ us డైవ్ ఇన్ టు ద ప్యాసేజ్ కదా. సో యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుని ఏమని అడ్రస్ చేశాడు? ఇద్దరి మధ్య సంవాదం చాలా అద్భుతంగా ఉంటది కదా. ఈ విషయాలు మనం బాగా మనసు పెడదాం. వాళ్ళిద్దరి మధ్య, యేసు ప్రభుకి ఆ రిచ్ యంగ్ రూలర్ కి మధ్య జరిగిన సంభాషణలోంచి కొన్ని అద్భుతమైన విషయాల్ని ఈరోజు గ్రాస్ప్ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. వచ్చి ఏమడిగాడు, ఏమని సంబోధించాడు యేసు ప్రభుని? సద్బోధకుడా అన్నాడు. సద్బోధకుడా అంటే గుడ్ టీచర్ అని అర్థం కదా. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? వై ఆర్ యూ కాలింగ్ మీ గుడ్? దేర్ ఈస్ నన్ గుడ్ పర్సన్ ఆన్ ఎర్త్ ఎక్సెప్ట్ గాడ్ కదా. అంటే నన్ను సద్బోధకుడని ఎలా చెప్పుచున్నావు? ఏమన్నాడు కదా, సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. అంటే ఇక్కడ కొంతమంది ఏమనుకుంటారంటే యేసు ప్రభు దేవుడు ఒక్కడే అని చెప్తున్నాడు కదా, అంటే తను సత్పురుషుడు కాదని చెప్తున్నట్టు కదా, తను దేవుడు కాదని చెప్తున్నట్టు కదా అని అంటారు. అది కాదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. అంటే నువ్వు నన్ను సత్పురుషుడని సంబోధిస్తున్నావు, అంటే నన్ను గుడ్ టీచర్ అని చెప్తా ఉన్నావు, నన్ను గుడ్ అని చెప్తా ఉన్నావు. అయితే నేను దేవుడు అనే విషయాన్ని నువ్వు గుర్తించి చెప్తున్నావా లేదా ఊరికే మాట్లాడుతున్నావా అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి అని చెప్తా ఉన్నాడు కదా. అని చెప్తూ యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, దేర్ ఈజ్ నన్ గుడ్ పర్సన్ ఆన్ ఎర్త్ అని అన్నాడు. అంటే మంచి వాళ్ళు ఎవరు లేరు ఈ భూమి మీద అని అన్నాడు కదా. నో గుడ్ పర్సన్ ఆన్ దిస్ ఎర్త్ కదా. దిస్ ఈజ్ ట్రూ, వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్ ఇంక్లూడింగ్ దిస్ రిచ్ యంగ్ రూలర్. ఈ ప్రపంచంలో మంచివాడు అనేవాడు లేనే లేడు కదా, ఇది మనం అర్థం చేసుకోవాలి. కానీ సాడ్ పార్ట్ ఏంటంటే మనం ఎవరినైనా నువ్వు మంచోడివా
ఎవరినైనా నువ్వు మంచిదానివా అని అడిగితే 90% ఏం చెప్తారంటే నేను మంచోడిని మంచిదాన్ని అని చెప్తారు కదా. ఎవరు నేను చెడ్డోడిని చెప్పరు కదా. సో అది సాడ్ పార్ట్. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఈ భూమి మీద మంచి వాళ్ళు ఎవ్వరు లేరు, ఎవ్వరు మంచి వాళ్ళు లేరు. దేవుడు ఒక్కడే గుడ్ పర్సన్ కదా. అంటే ఈ ప్రపంచంలో గుడ్ మార్నింగ్ ఉంది, గుడ్ నైట్ ఉంది, గుడ్ జాబ్ ఉంది, గుడ్ బుక్ ఉంది, గుడ్ కాఫీ ఉంది, గుడ్ పర్సన్ మాత్రం లేడు కదా. అంటే శుభోదయం ఉంది, శుభరాత్రి ఉంది కదా, మంచి కాఫీ ఉంది, మంచి ఉద్యోగం ఉంది, కానీ మంచి వ్యక్తి లేడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందుకే బైబిల్లో రాయబడ్డ మాట ఏంటంటే రోమా 3:10లో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అంటే మనందరం బ్యాడే, ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరం బ్యాడ్ పీపుల్, వీఆర్ నాట్ గుడ్ అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇది నెంబర్ 1 పాయింట్ కదా. ప్రసంగి 7:20లో కూడా ఇదే మాట ఉంటది. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు అనే మాట చెప్తాను. సో బైబుల్ క్లియర్లీ సేస్ నో గుడ్ మ్యాన్ ఆన్ ఎర్త్. ఈ భూమి మీద మంచివాడు అనేవాడే లేడు, అందరం పాపులమే, దేవుడు తప్ప గుడ్ పర్సన్ ఎవరు లేడు అని చెప్పి యేసుప్రభు వారి రిచ్ యంగ్ రూలర్తో చెప్తున్న మాట ఏంటంటే ఆయన 10 ఆజ్ఞల్లో ఒక 5 ఆజ్ఞల్ని మరి ఆయన గుర్తు చేసినాడు. ఎవరికి? రిచ్ యంగ్ రూలర్కి. ఇప్పుడు ఇక్కడ మనం ఒక ప్యాటర్న్ గుర్తించాలి. యేసుప్రభు తండ్రి అయిన దేవుడు మోషేకు 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు 2 పలకల మీద ఇచ్చిండు కదా. 2 పలకలు, 2 టాబ్లెట్స్. మొదటి టాబ్లెట్ల మీదేమో మొదటి 4 కమాండ్మెంట్స్ ఇచ్చిండు, రెండవ టాబ్లెట్ మీద 6 కమాండ్మెంట్స్ ఇచ్చిండు. అర్థమవుతుందా? సో యేసుప్రభు వారు ఈ మనిషితో మాట్లాడేటప్పుడు, ఈ రిచ్ యంగ్ రూలర్తో మాట్లాడేటప్పుడు మొదటి పలకలో ఉన్న ఆజ్ఞలు కాకుండా రెండవ పలకలో ఉన్న ఆజ్ఞలు గుర్తు చేసిండు ఆయనకి. ఏమేమి గుర్తు చేసిండు యేసుప్రభు వారు ఆయన గుర్తు చేసినప్పుడు కదా? ఫస్ట్ ఏమో ఎవ్వరు మంచోడు లేడు ఈ ప్రపంచంలో అని చెప్పి యేసుప్రభు వారు ఆయనకు చెప్పిన మాట ఏంటంటే వ్యభిచరించవద్దు ఒక ఆజ్ఞ కదా. రెండవ పలక మీద ఉండే ఆజ్ఞ, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపమని ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాడు. అంటే యు నో ద కమాండ్మెంట్స్. రెండవ టాబ్లెట్ లో ఉన్న కమాండ్మెంట్స్ 5 గుర్తు చేసి ఇవన్నీ మెన్షన్ చేసి ఇవన్నీ నీకు తెలుసు కదా అని అనగానే అప్పుడు ఆ రిచ్ యంగ్ రూలర్ ఏమన్నాడు? బాల్యము నుండి వీటన్నిటిని నేను అనుసరిస్తూనే ఉన్నానండి అన్నాడు. యేసుప్రభు ఇంకా సంవాదం పూర్తి చేయలే. ఆయన ఒక 5 ఆజ్ఞలను ప్రస్తావించగానే ఈయన వెంటనే చెప్పిన సమాధానం ఏంటంటే ఈ రిచ్ యంగ్ రూలరు వీటిని చిన్నప్పటి నుంచి అవి నాకు తెలుసాయా, నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నా అవి అని అన్నాడు కదా. సరే, నిజంగా ఈయన చిన్నప్పటి నుంచి చేస్తున్నాడా? కొంచెం డిస్కస్ చేద్దాం ఆ విషయం గురించి కదా. ఇక్కడున్న రూమ్ లో మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడున్న మనందరం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్. నేను పుట్టినప్పటి నుంచి నేను అబద్ధం ఆడలేదు అన్న వాళ్ళు చేయొద్దండి అంటే ఎవరైనా ఎత్తుతారా? పుట్టినప్పటి నుంచి నేను ఒక్క అబద్ధం ఆడలేదండి అని అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా. సో మనందరం అబద్ధికులం అని అర్థం కదా. అంటే ఆజ్ఞ తప్పిపోయినాం కదా. ఒక ఆజ్ఞ నేను 10 ఆజ్ఞల్లో కొన్ని ఆజ్ఞలు మనం పాటిస్తున్నామా లేదా అనే విషయాన్ని చెప్తున్నా, అర్థం కావడానికి చెప్తున్నా. సో వీఆర్ ఆల్ లయర్స్, మనందరం అబద్ధికులం, తేలిపోయింది కదా ఒకటి. రెండోది, ఇంతవరకు నేను దొంగతనం చేయలేదు అంటే చిన్నప్పుడు పెన్సిల్, పక్కన వాళ్ళ స్కేలు, రబ్బరు, దాంతో సహా చాక్లెట్, దాంతో సహా దొంగతనం చేయని వాళ్ళు ఎవరైనా చేయొద్దండి అంటే ఆడ కూడా మనం ఎత్తలేం చెయ్యి. సో మనము దొంగతనం విషయంలో కూడా ఆజ్ఞను పాటించే విషయంలో ఫెయిల్ అయినాం అనే విషయం మనకు అర్థమవుతుంది. సో మూడవది, ఒట్టు పెట్టుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ అని అడిగినాం అనుకోండి. ఒట్టు పెట్టుకోని కదా, చిన్నప్పుడు మనం అంటాం కదా, దేవుని తోడు మమ్మీ, నీ తోడు మమ్మీ, నా తోడు మమ్మీ అని ఒట్లు పెట్టుకున్నాం మనందరం కదా. దాన్ని బ్లాస్ఫమీ అని అంటారు కదా. దేవుడి నామాన్ని వ్యర్థంగా తీసుకోకూడదు కదా. ఆ తర్వాత వ్యభిచారం కిందికి వచ్చినాం అనుకోండి. కొత్త నిబంధనలో యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి? నువ్వు వ్యభిచారం అంటే నువ్వు ఫిజికల్ గా
వ్యభిచారం చేయడం కాదు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే నువ్వు వ్యభిచరించినట్టే అని అన్నాడు కదా. ఆ విషయంలో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలా. ఆ తర్వాత నరహత్య గురించి చెప్తూ, నరహత్య లిటరల్ గా కత్తి తీసుకొని నువ్వు ఎవరిని పొడిచి చంపడం కాదు, నీ సహోదరుణ్ణి ద్వేషిస్తే నువ్వు నరహత్య చేసిన వాడితో సమానం అని చెప్పినాడు మరి కదా. అంటే కొన్ని 10 ఆజ్ఞలే, అంటే మనం ఇంకా 10 ఆజ్ఞల్లోనే ఉన్నాం. మొత్తం ధర్మశాస్త్రాల్లో 610 ఆజ్ఞలు ఉన్నాయి. ఎన్ని ఆజ్ఞలు? 610. సో 10 ఆజ్ఞల్నే పెట్టుకొని మనల్ని మనం టెస్ట్ చేసుకుంటే తేలిపోయినాం మనందరం, దొరికిపోయినాం మనందరం కదా, ఎవరికి వారం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం అర్థం చేసుకోవాల్సిన రెండో పాయింట్ ఏంటంటే, మనం ఎవరం మంచి వాళ్ళం కాదు. నెంబర్ 1, యేసుప్రభు వారు మనకు చెప్తున్న మాట ఇది. రెండవది, ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా కూడా మనం మంచి వాళ్ళం కాలేము. ఎందుకంటే మనకు చేత కాదు ధర్మశాస్త్రాన్ని పాటించి మంచి వాళ్ళుగా కావడం కదా. అంటే నోబడీ ఈజ్ గుడ్, నోబడీ విల్ బికమ్ గుడ్ బై ఫాలోయింగ్ లా. ఎందుకంటే మనందరం తేలిపోయినాం, మనందరం ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా కూడా మనం మంచి వాళ్ళము కాలేము. వీఆర్ లా బ్రేకర్స్, వీఆర్ రూల్ బ్రేకర్స్, వీఆర్ నాట్ రూల్ ఫాలోవర్స్ కదా. నేను వేరే చర్చిలో బైబుల్ స్టడీకి వెళ్ళేటప్పుడు ఇంటి నుంచి బయలుదేరి బండి మీద వచ్చి కోకోకోలా ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చా. అక్కడి నుంచి రైట్ తీసుకోవాలి నేను ఆనందబాగ్ పోవాలంటే. అక్కడికి వచ్చేసరికి అంతకుముందు రంగనాథ్ గారు ఉన్నప్పుడు ట్రాఫిక్ కమిషనర్గా ఆయన ఒక లైన్స్ వేసిండు ముందు, ఆ లైన్ దాటి రాకూడదు, ఆ లైన్ దాటి వస్తే ఫైన్ అని, అన్ని సిగ్నల్స్ దగ్గర ఆయన ఉన్నప్పుడు. సో ఆ లైన్ దగ్గర ఆగున్నా నేను, స్ట్రిక్ట్ గా నేను హెల్మెట్ పెట్టుకొని ఆ లైన్ దగ్గర ఆగున్నా. నా ముందు ఖాళీ ప్లేస్ ఉంది. ఒక ఆటో డ్రైవర్ వచ్చి హారన్ కొడుతున్నాడు నన్ను, ముందుకు పో నేను కూడా వస్తా అని. అంటే నేను అప్పుడు ఆయన వెనక్కి చూసి ఈ లైన్ దాటకూడదు అన్నా. ఖాళీ ఉంది కదా సార్, పోవచ్చు కదా సార్ అన్నా. రూల్స్ మన కోసమే, మనం రూల్స్ పాటించాలి అని చెప్పిన. అంటే అయ్యో అనేటి తల కొట్టుకొని సైడ్ నుంచి వెళ్ళిపోయింది ఆయన. అంటే నేను రూల్ పాటించడంలో స్ట్రిక్ట్ గా ఉన్నా. ఎక్కడ? ఆనందబాగ్ సిగ్నల్ దగ్గర. సరే దాటిన, సిగ్నల్ వేసిండు, దాటి ఇక్కడ కోకోకోలా ఫ్యాక్టరీ దగ్గర ఆనందబాగ్ సిగ్నల్ దగ్గరికి పోయినా. బైబిల్ స్టడీకి లేట్ అవుతుంది, ఇటు సైడ్ నుంచి అందరు బండ్లు పోతున్నాయి ముందుకు వెళ్ళాలని చెప్పి. నేను అట్లా సైడ్ నుంచి, 2 వీలరే కాబట్టి సైడ్ నుంచి వచ్చి కొంచెం ముందుకొచ్చి 5 నిమిషాలు అయింది ఆయనకు రూల్ గురించి చెప్పి. ముందుకొచ్చి ఇట్లా వెనక్కి చూసరికే ఆ వైట్ గీత దాటి వచ్చేసిన, ఇటు సైడ్ నుంచి నాకు కనపడలే గీత. దాటొచ్చి ఇటు వచ్చి మళ్ళీ ఆటో ఆయన వెనకాల నన్ను చూస్తాడే మరి, వెనకాల లేదా అని చూసిన. అంటే చూస్తే ఏమంటాడు, అక్కడ పెద్ద నీతి చెప్పినావు కదా, నీతులు చెప్పినావు, మళ్ళీ ఇడికి వచ్చినప్పుడు ఎట్ట దాటినావు నువ్వు అంటాడు. యాక్చువల్గా నాకు కనపట్లే, అందరు లైన్లో ఉన్నారు. మీరు అర్థం చేసుకున్నారు అనుకుంటా నేను చెప్పేది కదా. అంటే ఒక 5 నిమిషాల క్రితం రూల్ గురించి చెప్పిన నేను ఆనందబాగ్ సిగ్నల్ దగ్గరికి వచ్చేసరికి నేనే రూల్ తప్పిపోయినా, ఆయనకు నీతి చెప్పి నేనే ఇదైపోయినా కదా. అంటే మనందరం రూల్స్ బ్రేకర్స్. అంటే మనందరం, నా ఉద్దేశం ఏంటంటే, మనము మంచోళ్ళం కాదు బై నేచరు. ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా కూడా వి విల్ నాట్ బికమ్ గుడ్ అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో ఈ మాట యేసు ప్రభువుకు తెలుసు, ఇతను తప్పిపోయినాడు. చెప్తున్నాడు, నేను బాల్యం నుంచి పాటిస్తూనే ఉన్నానని చెప్తున్న విషయం తెలుసు. కానీ తెలిసినా కూడా నువ్వు పాటించవని చెప్పట్లే ఆయన. యేసుప్రభు ముఖం మీద చెప్పట్లే. చెప్పకుండా ఏమంటున్నాడు చూడండి. నెక్స్ట్ యేసుప్రభు ఆయనతో చెప్పిన మాట, అప్పుడు ఆయన బాల్యము నుండి వీటన్నిటిని అనుసరించే ఉన్నానంటే యేసు విని, చదువు, నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడిపో అని అతనితో చెప్పాను. చూడండి ఇక్కడ యేసుప్రభు వారు ఎట్లా చెప్తా ఉన్నాడు. సో 5 ఆజ్ఞలు చెప్పినప్పుడు, ఆ 2వ పలకలో ఉన్న 5 ఆజ్ఞలు చెప్పినప్పుడు, నేను అన్ని చిన్నప్పటి నుంచే పాటిస్తాను అనగానే యేసుప్రభు వారు మొదటి పలకకు వచ్చిండు. మొదటి పలకకు వచ్చి ఆయన చూసి ఆయనకు టెస్ట్ పెట్టిండు. మొదటి పలకలో మొట్టమొదటి మాట ఏంటి? యూ షల్ హ్యావ్ నో అదర్ గాడ్స్ బిఫోర్ మీ కదా, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. సరే, నువ్వు ఈ 2వ పలకలో ఉన్న 5 పాటించినా అన్నావు కదా. అందుకని యేసుప్రభు వారు ఆయనతో చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఇప్పుడు వెళ్ళి నీ ధనం అమ్మేసి బీదలకు ఇచ్చి నన్ను వచ్చి వెంబడించు అన్నాడు. అంటే మొదటి పలకలోని మొదటి ఆజ్ఞలో టెస్ట్ పెట్టిండు యేసుప్రభు ఆయనకి.
కదా. పెట్టగానే ఏమన్నాడు రిచ్ యంగ్ రూలరు కదా, అతడు మిక్కిలి ధనవంతుడు గనక ఆ మాటలు విని మిక్కిలి వ్యసన పడగా. మార్క్స్ వార్త 10:22 ఏమని ఉంటదంటే, అతడు మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను అనే మాట కదా. అంటే యేసుప్రభు వారు కూడా ఆయనకు చెప్పాలని ప్రయత్నం చేస్తున్న విషయం ఏంటంటే, ఎవడు మంచోళ్ళం కాదు, నువ్వు మనుషులు ఎవరు మంచోళ్ళు కాదు, మీరు ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా కూడా మంచి వాళ్ళుగా చేయబడరు అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి అని చెప్తా ఉన్నాడు అతనికి కదా. యాకోబు 2:10 అందుకే ఈ మాట రాయబడింది. ఎవడైనను యాకోబు 2:10 ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి యగును అనే మాట కదా. ఇంకా క్లియర్ గా రోమా 3:20 రాయబడ్డ మాట, రోమన్స్ 3:20 రాయబడ్డ మాట ఏంటంటే, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. నేను చెప్పిన మాటలు కాదు, యేసుప్రభు వారు రాయించిన మాటలు కదా. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో తెలియబడుచున్నది అని చెప్తా ఉన్నా. సో వీఆర్ నాట్ గుడ్, we will not become good by doing good things. Then how should we become good and enter into heaven? మనం మంచోళ్ళం కాదు, ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా కూడా మనం మంచి కాము, మరి ఎలా పరలోకానికి వెళ్ళాలి అని అంటే ఆ తర్వాత వచ్చిన చదువుదాం చూడండి. యేసు అతనిని చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము అని అన్నాడు. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభము. అప్పుడు అది వినిన వారు ఏమన్నారంటే వెంటనే, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడు అని అన్నాడు కదా. ఎవడు రక్షణ పొందగలడంటే అప్పుడు యేసుప్రభు వారు చెప్పిన మాట 27వ వచనంలో, మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములు అన్నాడు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, ఆ రిచ్ యంగ్ రూలర్కి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు మంచోళ్ళు కాదు, మీరు ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా కూడా మీరు మంచోళ్ళుగా కాలేరు, అయితే పరలోక రాజ్యాల్లోకి రావడం మీకు అసాధ్యం, కానీ దేవునికి సాధ్యం. దేవునికి సమస్తము సాధ్యం. మీకై మీరు పరలోకం రావడం మీకు చేత కాదు, కానీ మిమ్మల్ని పరలోకానికి తీసుకురావడం నాకు సాధ్యం అని అంటాను. ఎలా సాధ్యం, ఎలా పరలోకానికి వెళ్తాము అని అంటే, మనం పరలోకం వెళ్ళాలంటే మనం మంచి వారిగా చేయబడాలి, అంటే మన పాపములు తీసివేయబడాలి. తీసివేయబడ్డప్పుడు మనం పరలోకానికి వెళ్తాం. ఎలా తీసివేయబడతాయి మన పాపాలంటే, బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే రోమా 5:9 రాయబడ్డ మాట, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడదము. మనం పరలోకానికి వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళగలం అంటే, ఓన్లీ యేసు ప్రభు రక్తం ద్వారా మాత్రమే మనం పరలోకానికి వెళ్ళగలం కదా. యోహాన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను కదా. అంటే మనం మంచోళ్ళం కాదు, ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా కూడా మంచోళ్ళంగా కాలేము. అందువల్ల యేసు ప్రభు మనకిచ్చిన ప్రొవిజన్ ఏంటంటే, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన కలువరి శిలువ బలియాగంలో మనం నా కోసం ఆయన చనిపోయినాడని మనం నమ్మడం ద్వారా, ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగి మన పాపాల నుంచి మనల్ని నీతిమంతులుగా చేసి మనం పరలోకానికి తీసుకుపోతున్నాడు యేసుప్రభు వారు. యేసుప్రభు రక్తం ద్వారా మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడతాం, మన పాపముల క్షమాపణ కలుగుతుంది, తద్వారా మనం పరలోకానికి వెళ్తాము అనే విషయాన్ని దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు అనే విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. సో we become good by the blood of Christ and we enter into heaven through the blood of Christ అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. సో మనం అందువల్ల 22వ వచనంలో ఆయన చెప్పిన మాట అంత మాత్రమే కాదు, అంటే మనం యేసు ప్రభు దగ్గరికి రావాలి కదా. యేసు ప్రభు దగ్గర దేవా పాపినైన నన్ను కరుణించు అని అడగాలి, ఆయన రక్తం చేత కడగబడాలి, నీతిమంతులుగా చేయబడాలి, మనం అప్పుడు పరలోకానికి వెళ్తాం. ఆ తర్వాత 22వ వచనంలో ఒక మాట అంటాడు యేసు ప్రభు ఆయనతోటి, రిచ్ యంగ్ రూలర్తో చెప్పిన మాట,
ఆ నీవు వచ్చి నన్ను వెంబడించు అని అన్నాడు. యేసు విని 22nd వర్స్లో కదా, యేసు విని నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకెమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. సో వీ నీడ్ టు ఫాలో క్రైస్ట్, వీ నీడ్ టు కమ్ టు క్రైస్ట్, వీ నీడ్ టు కమ్ టు క్రాస్. మనం యేసు ప్రభు దగ్గరికి రావాలి, ఆయనను క్షమించమని అడగాలి, ఆ తర్వాత ఆయన్ను ఫాలో చేయాలి. నన్ను వెంబడించు అని అన్నాడు యేసు ప్రభు కదా. పరలోకానికి వెళ్ళాలంటే నన్ను వెంబడించు, ఫాలో మీ అని అన్నాడు. ఫాలో అంటే కూర్చోవడం కాదు, చర్చిలో క్రిస్టియన్స్గా కదా. ఫాలో అవ్వడం అంటే ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించి ఆయనతో కలిసి నడవాలి కదా. రిచ్ యంగ్ రూలర్ గురించి, ఈ రిచ్ యంగ్ రూలర్ గురించి మనం ఆలోచిస్తే ఎంత విషాదకరమైన పరిస్థితి ఏంటంటే, ఎటర్నల్ లైఫ్ గురించి అడిగాడు కానీ ఈ లోకంలో ఉండే లైఫ్నే ప్రేమించిండు ఆయన. ఈ లోకంలో ఉన్న ధనాన్నే ప్రేమించిండు. అడగడం అయితే అడిగిండు, రైట్ క్వశ్చన్తో వచ్చిండు, రైట్ వ్యక్తి దగ్గరికి వచ్చిండు, రైట్ టైంలో వచ్చిండు, రైట్ యాటిట్యూడ్తో వచ్చిండు. యేసుప్రభు రైట్ జవాబు చెప్పినా కానీ మళ్ళీ దాన్ని అర్థం చేసుకోకుండా ధనాన్ని ప్రేమించి, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించి, ఈ లోకంలో ఉన్న లైఫ్ని ప్రేమించి ఆయన ఎటర్నల్ లైఫ్ కోల్పోయిండు, పోగొట్టుకున్నాడు, వెళ్ళిపోయిండు ఆయన కదా. ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఆయన వెళ్ళిపోతున్నంత మాత్రాన యేసుప్రభు ఆయన్ని ఆపి యేసుప్రభు మెసేజ్ మార్చడానికి ప్రయత్నం చేయాల. మెసేజ్ అదే, మనం మంచోళ్ళం కాదు, మనం ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా మంచోళ్ళం, అంతకంటే కాదు, కేవలం యేసుప్రభు రక్తం ద్వారా మాత్రమే మనం పరలోకానికి వెళ్తాం. అదే సందేశం, దాన్ని ఏం మార్చలే యేసుప్రభు కదా. ఆయన వెళ్ళిపోతున్నాడని అదే మనందరము ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో హీ కెప్ట్ మనీ అండ్ లాస్ట్ ఎటర్నల్ లైఫ్. డబ్బు నుంచుకున్నాడు, నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఇట్ వాజ్ ద స్టూపిడెస్ట్ ట్రాన్సాక్షన్ దట్ ఎవర్ మేడ్ ఇన్ హిజ్ లైఫ్. తన జీవితంలో డబ్బు కావాలా, యేసు ప్రభు కావాలనే ఆ క్రక్స్ వచ్చినప్పుడు నాకు డబ్బే కావాలని పరలోకాన్ని పోగొట్టుకొని వెళ్ళిపోయిండు. అలా మనం ఉండకూడదు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, నేను ముగిస్తా ఉన్నా. ఇంకొక విషయం ఏంటంటే, యేసు ప్రభు ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళందరినీ నీకున్నాయన్నీ అమ్మి రమ్మని చెప్పడు కదా. ఆయన ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి ధనం కంటే నన్ను ఎక్కువగా ప్రేమించాలి అనే విషయాన్ని యేసుప్రభు ఆయనకు చెప్పడానికే నీదున్న అన్ని అమ్మి నా దగ్గరికి రమ్మన్నాడు. కానీ ఆయన అందరికీ ఆ మాట చెప్పడు, అందరికీ ఆ విషయం వర్తించదు అనే విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. సో ఆయనైతే ఆ విషయాన్ని పోగొట్టుకున్నాడు. మనమైతే పరలోకం పోవాలి అని అంటే యేసుప్రభు దగ్గరికి రావాలి, ఆయన రక్తంలో మన పాపాలు కడుక్కోవాలి, క్షమించమని అడగాలి, ఆయన్ను ఫాలో అవ్వాలి, అంటే ఆయన వెంబడించాలి. ఆయన వెంబడించి మనం పరలోకానికి వెళ్ళాలి అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. అలా ఇక్కడ శిష్యులు చూడండి, ఆ తర్వాత మరి శిష్యులతో పేతురు యేసుప్రభుని అడిగిన క్వశ్చన్, దానికి సమాధానం ఆ ఒక మాటను చెప్పి నేను ముగిస్తా. 28వ వచనం, పేతురు, ఇదిగో మేము మాకు కలిగిన విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమనగా, ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడు ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందకపోవడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను అనే మాట. మనం గనక నిజంగా యేసుప్రభు కోసం ఈ లోకంలో, నాకు యేసుప్రభు కావాలి అని గనక మనం ఏది వదులుకున్నా ఈ లోకంలో దానికి చాలా రెట్లు పొందుకుంటాం, పరలోకంలో కూడా ఖచ్చితంగా నిత్య జీవాన్ని పొందుకుంటామని యేసుప్రభు వారు చెప్తా ఉన్నాడు. సో మనము ఆ విధంగా, అంటే ఈ రిచ్ యంగ్ రూలర్ లాగా మనం ఉండొద్దు. ఆ రిచ్ యంగ్ రూలర్ పరలోకాన్ని పోగొట్టుకొని ఆయన వెళ్ళిపోయినాడు, కానీ మనం పరలోకాన్ని పొందుకునే వారంగా మనం అవసరమైతే ఈ లోకంలో కదా మనకున్నదంతా విడిచిపెడితే, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ లోకంలో నేను నీకు అది రివార్డ్ ఇస్తాను, నిత్య జీవాన్ని, పరలోకాన్ని కూడా ఇస్తాను అని అంటా ఉన్నాడు. ఆ విధంగా మనం సమృద్ధిగా పరలోక ప్రవేశం పొందడానికి దేవుడు మనకు సహాయం చేయండి కాక. What must I do? That was his problem. He asked the wrong. One part of the question is right, eternal life. He said, what must I do? Kada? We live in a world which measures us by performance. If you do something, you get up. What must I do? Can you
do anything for what God has done for you? To pay the price of your sins, you need a redeemer. Can you pay the price of a redeemer? All the money in the world cannot pay. To save us from hell, you need a savior. Can you pay the price of a savior? You know, and that savior is a creator and sustainer of the universe. Forget this. Earth is just a speck in the universe. You know, can you pay the price of that creator for what he has done on the cross? Nothing you can. That was his problem. And second, he did not understand true riches. This is our danger. True riches he couldn't identify. He thought what he had was more than he thought what he had was more than what the Lord Jesus offered him. You know, there was another. Many of us are like that. We hold on to the wrong things and we lose it all in eternity. So these are lessons we must learn. Nothing you can do. You just ask, Lord, save me. I'm a sinner. I need you in my life. I have no hope but you. Have you all come to the Lord like that? I have no hope but you. Touch me, Lord. Save me. And such a person will be broken. No pride will be there in him or her. They'll be broken. They will never look down on people or never. They're just grateful for what God has done in their life. Yeah? Yeah, that Brother Jesse already shared. Wealth is selling all you have is not a prerequisite for salvation. Bible never says that. But that was a rich man's problem. Our problem may be something else. Maybe the job you have, it can be money, of course. Most important reason usually is money. In all this, what the Lord is saying, show me that you love me more than all this. Simple. Show me that you love me more than all this. So let us be, in this aspect, let us be very clear. I need you, Lord. Help me to not cling to any of these things on earth. Let's pray. Father, we thank you for this time that you've given us, Lord. We talk about the rich young ruler, but we stand guilty in so many ways, Lord. And this is an example for us. Lord, may we have that desire your salvation more than anything else in this world. May our wealth not come in the way, may our desires not come in the way, may our children not come in the way, may our spouses not come in the way. But may we seek you and a relationship with you in all things, Lord. May we not have anything that we love more than you. In fact, whatever we are attached to, may we learn to hate it when we compare with our love for you. Lead us, guide us, Master. Many of us, we deceive ourselves. And how terrible it will be in the end, Lord. Give us the right sense of priority. May we seek your will and your ways and your approval in our lives. Thank you, Lord. In Lord Jesus' most precious name we pray. Amen. Thank you. God bless you.